షేర్లింగంపల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలనీ డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే అరికపూడి గాంధీ పాల్గొని మహిళలను ఘనంగా సన్మానించారు. ప్రతినిత్యం వాననక ఎండనక కాలనీలు శుభ్రం చేసే మున్సిపల్ కార్మికుల కాళ్లు కడిగి వారిని ఘనంగా సన్మానించారు కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్. మహిళా దినోత్సవం జరపడం జరిగింది. ఫస్ట్ నేను పరిశుభ్ర కార్మికులు, ఎందుకంటే కరోనా టైంలో వాళ్ళు సావులతో పోరాడి ప్రతి ఇంటికి పోయి శుభ్రం చేసి వాళ్ళు ఎంతో గొప్ప మహిళలు కాబట్టి, వాళ్ళు పరిశుభ్ర కార్మికులు కాబట్టి వాళ్ళకి ఇలా కాలు కడిగి నేను చేయడం జరిగింది. మా 124 మహిళలంతా నాకు ఫుల్ సపోర్టు, ప్రతి విషయంలో కూడా సలహాలు ఇస్తారు. వాళ్ళు ఏదైనా నా కోసం అంటే మా డివిజన్ లో వాళ్ళు కార్పొరేట్ అంటే మాకు ప్రతి విషయంలో బతుకమ్మ పండుగ కానీ ఏ పండుగ వచ్చినా రాగి పండుగ కానీ ప్రతి విషయంలో కూడా మా కార్పొరేటర్ మా ఎన్నుకుంటారంటారు. నేను కూడా వాళ్ళు ఎంత ఉంటున్నా. వాళ్ళు కోరుకునేది మా 124 డివిజన్ లో చాలా గరీబోళ్ళు, కొంతమందికి ఇల్లు లేవు, కొంతమంది రేషన్ కార్డు లేవు, కొంతమందికి పింఛన్లు రావు. ఈ మహిళలందరికీ కూడా మా ఎమ్మెల్యే గారి, మా సీఎం గారి, మా కాంగ్రెస్ పార్టీ తరఫున తప్పకుండా ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ మహిళా సోదరులు ఎప్పుడు కూడా వాళ్ళ ఆశీర్వాదం నాకు ఉంటుందని నేను అనుకుంటున్నా, ఉంటుంది కూడా. వీళ్ళకు ఎప్పుడు రుణపడి ఉంటాను నేను. మన నర్సులు కానీ వాళ్ళు కూడా కరోనా టైంలో మన గవర్నమెంట్ హాస్పిటల్ నర్సులు కానీ ప్రతి విషయంలో వాళ్ళు ఆ రోజు సావులకు పోరాడి కూడా వాళ్ళు సేవ చేయడం జరిగింది. నాకు కూడా కరోనా వస్తే మా ఇంటికి నర్సులు కానీ పారిశుద్ధ్య కార్మికులు కానీ వచ్చి వాళ్ళ సేవను చూసి నేను ఇలా దానికి లోన్ అయ్యి వాళ్ళ కాలు కడగడం జరిగింది. ఎప్పుడు కూడా వాళ్ళకి నేను ఇదే చెప్తున్నా, హైదరాబాద్ లో కానీ మన తెలంగాణ ప్రాంతంలో కానీ ప్రతి ఒక్క విషయంలో కానీ పారిశుద్ధ్య కార్మికులు లేకపోతే ఒక్క రోజు పని చేయకపోతే మన పరిస్థితి మొదలెస్తారు. కాబట్టి మనం ఎప్పుడు కూడా వాళ్ళని మహిళలను గౌరవించాలి. మా 124 డివిజన్ మహిళలందరినీ కూడా నేను ఎప్పటికి కూడా గౌరవిస్తా. వాళ్ళ ఆధ్వర్యంలో ప్రతి ఒక్క పని కూడా చేస్తా. వాళ్ళు ఎప్పటికీ నా పిల్లలని సపోర్ట్ ఉండాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. వెంకటేష్ గారు కార్పొరేటర్ గారు ఇక్కడ చాలా బాగా పనిచేస్తున్నారు. ఎమ్మెల్యే గారితో కూడా ఇక్కడ కలవడం అయింది. ఈ ఏరియాలో డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ, లేడీస్ని సపోర్ట్ చేయడం కానీ, పిల్లలకు ఎడ్యుకేషన్ కానీ, వాటర్, రేషన్ కార్డులు ఇప్పుడే విన్నాము. సీఎం గారు నేను చెప్పింది అబౌట్ బస్సెస్ అండ్ ఫర్ లేడీస్ అవన్నీ విన్నాము. మన స్టేట్లో దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ డెవలప్మెంట్, అ లాట్ ఆఫ్ సపోర్ట్ టు లేడీస్. మనం ఇక్కడ చూస్తున్నాం, మన యూత్ కాంగ్రెస్ అను మహిళా కాంగ్రెస్, దెర్ ఇస్ అ హోల్ లాట్ ఆఫ్ పీపుల్ హియర్ డూయింగ్ అ లాట్ ఆఫ్ వర్క్. తెలంగాణ ఇలానే లేడీస్కి సపోర్ట్ చేస్తూ, లేడీస్ తెలంగాణకి సపోర్ట్ చేస్తూ, our state will be the youngest state of India, will be the best and the most proud state for women. Thank you. 124 డివిజన్ ఆల్విన్ కాలనీలో నా ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం జరపడం జరిగింది. ఫస్ట్ నేను పరిశుభ్ర కార్మికులు, ఎందుకంటే కరోనా టైంలో వాళ్ళు సావులతో పోరాడి ప్రతి ఇంటికి పోయి శుభ్రం చేసి వాళ్ళు ఎంతో గొప్ప మహిళలు కాబట్టి, వాళ్ళు పారిశుద్ధ్య కార్మికులు కాబట్టి వాళ్ళకి ఇలా కాలు కడిగి నేను చేయడం జరిగింది. మా 124 డివిజన్ మహిళలంతా నాకు ఫుల్ సపోర్టు, ప్రతి విషయంలో కూడా సలహాలు ఇస్తారు. వాళ్ళు ఏదైనా నా కోసం అంటే మా డివిజన్లో వాళ్ళు కార్పొరేట్ అంటే మాకు ప్రతి విషయంలో బతుకమ్మ పండుగ కానీ ఏ పండుగ వచ్చినా రాగి పండుగ కానీ ప్రతి విషయంలో కూడా మా కార్పొరేటర్ మా ఎన్నుకుంటారంటారు. నేను కూడా వాళ్ళు వెనక ఉంటున్నా. వాళ్ళు కోరుకునేది మా 124 డివిజన్లో చాలా గరీబోళ్ళు, కొంతమందికి ఇల్లు లేవు, కొంతమంది రేషన్ కార్డు లేవు, కొంతమందికి పింఛన్లు రావు. ఈ మహిళలందరికీ కూడా మా ఎమ్మెల్యే గారి, మా సీఎం గారి, మా కాంగ్రెస్ పార్టీ తరఫున తప్పకుండా ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ మహిళా సోదరులు ఎప్పుడు కూడా వాళ్ళ ఆశీర్వాదం నాకు ఉంటుందని నేను అనుకుంటున్నా, ఉంటుంది కూడా. వీళ్ళకు ఎప్పుడు రుణపడి ఉంటాను నేను. మన నర్సులు కానీ వాళ్ళు కూడా కరోనా టైంలో మన గవర్నమెంట్ హాస్పిటల్ నర్సులు కానీ ప్రతి విషయంలో వాళ్ళు ఆ రోజు సావులకు పోరాడి కూడా వాళ్ళు సేవ చేయడం జరిగింది. నాకు కూడా కరోనా వస్తే మా ఇంటికి నర్సులు కానీ పారిశుద్ధ్య కార్మికులు కానీ వచ్చి వాళ్ళ సేవను చూసి నేను ఇలా దానికి లోన్ అయ్యి వాళ్ళ కాలు కడగడం జరిగింది. ఎప్పుడు కూడా వాళ్ళకి నేను ఇదే చెప్తున్నా, హైదరాబాద్లో కానీ మన తెలంగాణ ప్రాంతంలో కానీ ప్రతి ఒక్క విషయంలో కానీ పారిశుద్ధ్య కార్మికులు లేకపోతే ఒక్క రోజు పని చేయకపోతే మన పరిస్థితి మొదలెస్తారు. కాబట్టి మనం ఎప్పుడు కూడా వాళ్ళని మహిళలను గౌరవించాలి.
మా 124 డివిజన్ మహిళలందరినీ కూడా నేను ఎప్పటికి కూడా గౌరవిస్తా. వాళ్ళ ఆధ్వర్యంలో ప్రతి ఒక్క పని కూడా చేస్తా. వాళ్ళు ఎప్పటికీ నాకు ఇలాగ సపోర్ట్గా ఉండాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. మహిళా